నల్ల రాంబాబుకి రజకులంటే ఏం పిచ్చో, గ్రంథి శ్రీనివాస్ గారికి భీమవరం నియోజకవర్గం అంటే అంత పిచ్చమ్మ. ఆ పిచ్చ వల్లనే కరోనా టైంలో కూడా కుటుంబం కావాలో, భీమవరం నియోజకవర్గం ప్రజలు కావాలంటే కుటుంబాన్ని పక్కన పెట్టి బండి మీద తిరిగిన ఏకైక మగోడు గ్రంథి శ్రీనివాస్ గారు. అవునా కదా? మనం మరి చిన్న మాట సాయం చేసినప్పుడే బాబాయ్ గారు, అన్నయ్య గారు ఇలా అని మనం రకరకాల చుట్టాలు కలుపుకున్నంత ప్రేమ అభ్యత చూపెడతామే. మన ప్రాణాలే కాపాడిన ప్రాణదాత గ్రంథి శ్రీనివాస్ గారికి మనం ఏ రకంగా రుణపడి ఉండాలో మీరందరూ గట్టిగా చెప్పాలి. ఆయనకి ఏ రకంగా మనం అందరూ రుణపడి ఉండాలో. ఎందుకంటే మనం అందరం కూడా మంచి చెట్లకి మారుపేరు మన భీమవరం. మంచి అంటే ప్రాణం ఇచ్చేస్తాం. అలాంటి ప్రాణం ఇస్తాం అనడానికి నిదర్శనం చేయాలి. నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను, మీ అందరూ యోగక్షేమాలు చూస్తాను, ఇది నిజం అని తెలియజేయాలంటే 13వ తారీఖుని బలంగా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు గుర్తాలి.